డాక్టర్ క్యాన్సర్‌కి సంబంధించిన సర్జరీస్‌లో అప్‌డేటెడ్ వెర్షన్స్ ఏమైనా వచ్చాయా? అంటే సర్జరీ వచ్చేసరికి చాలా లైక్ డిఫరెన్స్ ఉందండి పాతకాలంకి ఇప్పటికి. సో ఇదివరకు కన్వెన్షనల్‌గా ఓన్లీ యూజువల్‌గా ఓపెన్ సర్జరీస్ ఎక్కువ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ తరం చూస్తే గనుక ఎక్కువ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఈ డెఫినెట్‌గా లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. లైక్ అది కీ హోల్ సర్జరీ అంటాం. సో జస్ట్ ఒక 3, 4 హోల్స్ పెట్టి ఒక దానిలో నుంచి కెమెరా, ఇంకొక దానిలో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి వాటి ద్వారా సర్జరీస్ చేస్తాం. ఈ లాప్రోస్కోపీ మాకు ఐడియా ఉంది డాక్టర్, అపెండిసైటిస్ కానీ అది చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి చేస్తారు కదా. మరి క్యాన్సర్ అనేది పెద్ద ఇష్యూ, మరి దానికి కూడా క్యాన్సర్ సర్జరీస్ కూడా లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చండి. ఏ క్యాన్సర్ సర్జరీ అయినా సరే చేయొచ్చు. పొట్టలో ఉన్నటువంటి క్యాన్సర్స్ అన్నిటికీ కూడా లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్లీ అడ్వాంటేజెస్. అండ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అండ్ ఓపెన్ సర్జరీస్, కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీస్కి ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక, ఒకటి స్కార్. సో ఓపెన్ సర్జరీస్లో కంప్లీట్గా ఓపెన్ చేస్తాం. ఈ లాప్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ చేయడం ద్వారా స్కార్ అనేది ఉండదు, కాస్మెటిక్గా ఉంటుంది పేషెంట్కి. ఇంకోటి పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్టర్గా ఉంటుంది. సో ఈరోజు లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ చేస్తే కనుక ఆ నెక్స్ట్ డే నుంచి పేషెంట్ కంఫర్టబుల్గా నడిచి తన పనులు తను చేసుకోగలుగుతారు. సో చాలా ఫాస్ట్ ఎన్హాన్స్మెంట్ రికవరీ అనేది ఉంటుంది. ఇంకొకటి పెయిన్. సో యూజువల్గా ఓపెన్ సర్జరీస్లో, కన్వెన్షనల్స్ ఓపెన్ సర్జరీస్లో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్లో చిన్న చిన్న హోల్స్ మాత్రమే పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ పంపించేస్తాం కాబట్టి పెయిన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అన్ని విధాలుగా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది చాలా అడ్వాంటేజెస్. లైక్ నో స్కార్, నో పెయిన్ అండ్ ఎన్హాన్స్డ్ రికవరీ. చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఒక 2-3 డేస్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఈవెన్ ఆంకలాజికల్ సర్జరీస్, ఎంత మేజర్ సర్జరీస్ అయినా కూడా we can do with minimally invasive surgery and we can give that benefits to all the patients. Right. Thank you.